ఈ గంగ జాతరలు అవి ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు సమాజంలో అన్ని కులాలు మతాలు సమానమైనవి. కానీ పాత పురాతన కాలం రోజుల్లో, అంటే రాజులు పరిపాలించే రోజుల కన్నా పాత రోజులు కాకపోతే భూస్వాములు లేకపోతే బాగా మోతుబరులు వాళ్ళే ఎక్కువ భూములు పెట్టి సాగు చేసుకుంటా ఉండే రోజుల్లో కొన్ని వర్గాల వాళ్లకు మంచి పోషకాహారం లభించేది కాదు. పోషకాహారం అంటే ఏది? మంచి ప్రోటీన్ డైట్ లభించేది కాదు. వాళ్ళ ఎంతసేపు ఉన్న నీళ్ళు అన్నము, మజ్జిగ అన్నము, సంగటన్నము లేదా రసమన్నము ఇవి తిని వాళ్ళలో ప్రోటీన్స్ తగ్గిపోతా ఉన్నాయి. వీళ్ళకి ప్రోటీన్లు రావాలంటే ఏం చేయాలా? మంచి ప్రోటీన్ డైట్ రావాలంటే ఏం చేయాలా? వాళ్ళకు కూడా ఒక ప్రోటీన్స్ ఉండే ఫుడ్, మాంసము లేకపోతే గుగ్గిళ్ళు లేకపోతే మంచి పరమాన్నాలు లేదా నువ్వు చెప్పినట్టు మెత్తాళ్ళు లాంటి చేపలు వాటిని అన్నింటిని వండుకొని పెట్టుకునేందుకు అవకాశం రావాలి. పనుల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు వండుకోవాలని తెలియదు, అవునా కదా? అందుకని ప్రతి ఊర్లోనే ఏం చేస్తారంటే గంగ జాతర పెడతారు. ఆ రోజు ఏం చేస్తారంటే వాళ్ళు అన్ని రోజులు మేపుకున్న పొట్టేళ్లను లేకపోతే కోళ్లను లేకపోతే దున్నపోతులను లేకపోతే పెద్ద పెద్ద జంతువులను బలిచ్చేవాళ్ళు. ఆ రోజు గుగ్గిళ్ళు పెట్టేవాళ్ళు. ఆ రోజు మంచి బెల్లపన్నం ఇట్లాంటి ప్రోటీన్ డైటు, విటమిన్ డైటు, ఐరన్ డైట్ను వండుకొని ప్రసాదం అనే పేరు పెట్టి అందరూ గెట్ టుగెదర్ అయ్యేవాళ్ళు. మీరు గమనించండి, గంగ జాతర ఇట్లాంటి జాతరలు ఒకే రోజు అన్ని ఊర్లలో జరగవు. ఉగాది పండగ, శ్రీరామనవమి లాగా ఊర్లన్నిటికీ కలిపి ఒకే రోజు జరగవు. మన ఊర్లో ఒక రోజు జరుగుతుంది, పక్క నుండి ఇంకో ఊర్లో ఇంకో రోజు జరుగుతుంది, ఆ పక్క నుండి ఇంకో ఊర్లో ఒక రోజు జరుగుతుంది, తిరుపతి దగ్గర ఒక రోజు జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కోసారి గెట్ టుగెదర్ జరిగి వాళ్ళు మేపుకున్న ఈ మోగదేవాలను వాటి మంచి బాగా బలిసిండే జంతువులు దేవుడికి బలించి దాన్ని ఏం చేసేవాళ్ళు అందరూ పంచుకొని తినడం వల్ల ప్రోటీన్స్ చేయాలి. అంతేకాకుండా ఆలయాల్లోకి గుళ్ళలోకి కొన్ని వర్గాల వాళ్ళను లోపలికి రానిచ్చేవాళ్ళు. వాళ్ళు పూజ చేసే దేవుళ్ళ దగ్గరికి రానికుండా ఉత్సవ విగ్రహాలు మాత్రమే ముక్కోవాల్సి వచ్చేది. దానివల్ల సైకలాజికల్గా కొన్ని వర్గాలకు ఏమైపోయిందంటే దేవుడికి మనం దూరం వాళ్ళమేమో అనే ఫీలింగ్ వచ్చేది. అందుకనే వాళ్ళ లోకల్ దేవుడిని గంగమ్మను, గంగమ్మ అంటే ఎవరో కాదు శివుని యొక్క బావే కదా, మాతమ్మను ఇట్లా కులదేవతలను ఏర్పాటు చేసి ఆ దేవతలను పూజ చేయడం. ఆ పూజ చేసేటప్పుడు ఈ అగ్రవర్ణాల వాళ్ళు కూడా వచ్చింది ఏం చేసేవాళ్ళు, అక్కడ హారతి ఇచ్చేది, ఆ దేవుడిని ముక్కునేది. ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ ముక్కుంటారో రేపు వీళ్ళు పోయినప్పుడు అక్కడ ముక్కునేవాళ్ళు. అంటే సమాజంలో ఉండే ఈ కుల మతాల తేడాలను పోగొట్టి ఐకమత్యాన్ని పెంపొందించే ఒక మంచి పండగలో ఒక పండగ ఏంటంటే ఈ జాతరలు. అంతేకాకుండా ఈ జాతరల టైంలో భోజనాలు పంచుకొని సహపంక్తి భోజనాలు చేయడం వల్ల కూడా ఐకమత్యం పెరుగుతుంది. అంతేకాకుండా మన ఊర్లో ఒక రోజు, పక్కూరులో ఒక రోజు, ఆ పక్కూరులో ఒక రోజు జరిగినప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు ఈ వ్యవసాయ పనులు లేని రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే మంచి పుష్టికరమైన ప్రోటీన్ డైట్ తినడం వల్ల ఈ వ్యవసాయం చేసే వర్గానికి, కూలీల వర్గానికి మంచి ప్రోటీన్ డైట్ లభించి వాళ్ళు ఆరోగ్యంగా తయారు చేసి మరింత బాగా పంటలు పండించేవాళ్ళు. ఈ నైరాస్యత అంటే మాకెవరు దేవుడు లేడనే భావన పోయి తమకంటూ ఒక దేవుడు ఉన్నాడు, తమను పూజించే దేవుడిని అందరి కులాల వాళ్ళు గౌరవిస్తారనే ఒక మానసిక స్థైర్యము డెవలప్ చేసే గొప్ప పండుగలు ఎవరంటే జాతర. కానీ సమాజం మారుతా ఉంది, సొసైటీ మారింది. ఇప్పుడు కులమతాల మధ్య దూరం తగ్గిపోయింది, అందరము సమానము ఐకమత్యం అనే భావన వచ్చింది, అవునా? ఇప్పుడు ఆ బలులను మరీ ఎక్కువగా కొట్టకుండా మాంసం అవి వేస్ట్ అయిపోయే పరిస్థితి లేకుండా దాన్ని ఒక పద్ధతిలో అవసరం మేరకు చేసుకొని కానీ ఈ జాతరలు జరిగితే చాలా మంచిది. జాతర జరిపేటప్పుడు ఊరికే ఫుడ్ తినేయడము, దేవుడి దగ్గర పోయి పాటలు డ్యాన్స్లు వేయడం కాదు. ఆ అమ్మవారు పుట్టుపూర్వోత్తరాలేని ఆ అమ్మవారు మీ ఊళ్ళో ఎట్లా వెలిసినారు, ఆ అమ్మవారికి ఎప్పటి నుంచి పూజలు జరుగుతున్నాయి, ఆ అమ్మవారి కమిటీ మెంబర్లు ఎవరు, దానికి వచ్చే ఆదాయం ఏమి, దాని గ్రామ అభివృద్ధికి ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, ఇట్లాంటి నాలెడ్జ్ కూడా పొందండి. రేపు భవిష్యత్తులో మీరే కదా వాటిని జరపాల్సిన వాళ్ళు, అవునా కదా? ఈ గంగ జాతరలకు రేపు పెద్ద అయినాక మన కాటానే ఆర్గనైజర్ అయిపోవచ్చు, లేదా నువ్వే దానికి కోశాధికారి కావచ్చు, నువ్వు వచ్చేసి దాంట్లో పూజలు చేసే ఆమె తయారు కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుంది మనకు. దాన్ని మనం ఇప్పటి నుంచినే డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పండగలు, పర్వదినాలు ఏ మతానివైనా ఏ కులానివైనా అందరూ పార్టిసిపేట్ చేసుకోవాలా. అందరూ జరుపుకోవడం వల్ల సామాజిక ఐక్యత అనేది పెరుగుతుంది, అవునా? గంగ జాతర బాగా చేసుకుంటారా? రేపు ఎన్ని గంటలకు కోలాటాలు అవన్నీ వేసేది? రేపు రాత్రి ఎవరు వేస్తారు? బంగారు తల్లి నువ్వు.
వెరీ గుడ్. అది మన ట్రెడిషన్. కోలాటం అనేది మన సాంప్రదాయం. దాన్ని నిలబెట్టుకోవాలి, నెక్స్ట్ తరాలకు అందించాలి. మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకోండి ఆ బిడ్డ దగ్గర. రేపు వచ్చో రాదు 2 కట్టెలు ఎత్తుకుని ఆ గుంపులో చేరి ప్రాక్టీస్ చేస్తారండి. మీరేం చేస్తారా రేపు? ఏది డ్యాన్స్లు వేస్తారు. డ్యాన్స్లు వేసేదే కాదు, ఈ దయ్యం వచ్చిందని, భూతం వచ్చిందని, అమ్మవారు పూనిందని ఇవి ఎగురుతూ ఉంటారే. వాస్తవంగా అయితే దయ్యాలు భూతాలు ఉన్నాయని మన సైన్స్ నమ్మదు. మీరు అట్లాంటి మానసిక దుర్బలతలకు లోను కావద్దండి, భయపడద్దండి. ఏ దేవుడైనా అమ్మవారైనా మనల్ని మేలు చేస్తుంది, మనల్ని కరుణిస్తుంది, మనల్ని గొప్పగా బతకనిస్తుంది. దేవుడు అంటేనే అది, దేవుడు అనే భావం. కాబట్టి ఆ ధైర్యంతో ఉండండి, హ్యాపీగా పండగలో పాల్గొనండి, ఎంజాయ్ చేయండి. బంధువులను ఫ్రెండ్స్ని అందరినీ కలుపుకోండి. మీ ఫ్రెండ్స్లో ఊరింట్లోనన్నా పండగ లేదు, వాళ్ళు చేసుకోవడం లేదు, లేదా పక్క పల్లె నుంచి ఉన్నారు, ఆ రోజు ఏం చేయాలి? మీ నాయనమ్మ వాళ్ళు వాళ్ళ కుటుంబాలను లేదా స్నేహితులను పిలుచుకుంటారు కదా. మీ వయసు వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా ఇంటికి పిలిచండి, తృప్తిగా తిండి పెట్టండి. అన్నం పెట్టేదానికంటే గొప్ప దానము లేకపోతే గొప్ప పంపకము ఇంకోటి లేదు. మీకు మంచి పుణ్యం వస్తుంది. ఓకేనా? బాగా చేసుకుందామా పండగ. ఆల్ ద బెస్ట్.